హిందీలో ఒక సామెత అంటారు, కమరేతో చోటా హో సక్తా మగర్ దిల్తో బడా హోనా చాహియే అని. ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్లేదు కానీ హృదయం విశాలంగా ఉండాలి అని. విశాలమైన గదులు 4 ఉండి ఇరుకైన హృదయం ఇంట్లో ఎంత దరిద్ర కూడా చేయగలగడం. నీకు డబ్బులు ఉన్నాయి కనుక నువ్వే 10 సార్లు దీన్ని సావురా అని చెప్పి పోతారు తప్ప ఆడి కొంపలో ఎవడు చేయగలగడం. అదే నిరుపేద అయినా ప్రేమ గలవాడైతే ఎంతటి గొప్పవాళ్ళైనా ఇంట్లో చేయగట్టకి ఇష్టపడతారు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని ఏమన్నాడంటే, ప్రేమ గల ఇంట ఆకుకూరల భోజనమే శ్రేష్టం అన్నాడు. అలాంటి వచనాలు మనకు పెద్దగా ఇష్టం ఉండవు కనుక గుర్తులేవు. రొవ్వినది ఒకటి వధించి అన్నది వచనం అయితే ఇందరికి గుర్తుంటుంది. కుడి జబ్బ యాజకుని తగును, ఇలాంటివి. అదిగో నువ్వు గుంటుపల్లోడివే కదూ, దగ్గరోడివి నాయనో. స్థానిక బలం సౌండ్ పెరిగింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంచి సమయాన్ని ప్రభువు మనకిచ్చినందుకై నేను ప్రభువునందు సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. లోపటి వారు బయటివారు అనే వ్యత్యాసం లేదు, మనం అందరం ఒకటే. స్థలం ఇరుగ్గా ఉన్నందున చేత తప్ప అంతకనేం కాదు. మరి వాక్యంలోకి వెళ్ళకముందు ఒక మాట అంటాను. కారణాలు నాకు తెలియదు కానీ తమ్ముడు నన్ను చాలా ప్రేమిస్తాడు, మోజస్ రాజా. చాలా సంవత్సరాలుగా ఈ ప్రేమ రహస్యంగా ఉంది, మరుగ్గా ఉంది. మెల్లిమెల్లిగా ఆ ప్రేమ బయలుపడతా వచ్చింది. సంవత్సరానికి ఒకసారి నన్ను పిలిపించుకునే అంత ప్రేమ ఉండేది. ఇప్పుడు నెలకొక్కసారి కలుసుకునే అంతగా పెరిగింది ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. అన్నని నా పరిచర్యలోనికి పిలవాలి అనే ఒక ఆశ, ప్రేమ తనకుండింది. ఈ రోజుతో ఆ ఆశ తీరింది కనుక ఇక సరిపెడతారు అనుకుంటున్నారా మీరు? కొనసాగుతారు అని నేను నమ్ముతున్నాను. ఎక్కడ తమ్ముడు? అవునా నాన్న? ప్రైజ్ ది లార్డ్. చివరిలో మీ పలుకులు వింటాం. అందాక ఒకే మాట అన్నాను, అన్న చాలా పోరాటాలు శ్రమల మధ్య ఒంటరిగా సేవ చేస్తున్నానన్న అని. అంటే నేను ఒకే ఒక్క మాట చెప్పాను, మీ అందరికి కూడా చెప్తున్నాను ఆ మాట, సాక్షులుగా మీరు ఉండాలని. అని తప్పించుకునే రకం కాదు నేను. వారికి ఇచ్చిన మాట రికార్డెడ్గా ఉండాలని మీ అందరికీ చెప్తున్నాను. నాన్న, నేను బ్రతుకున్నంతకాలం నువ్వు మాట అనొద్దు, నువ్వు ఒంటరిగా సేవ చేయటట్లేదు, మేమందరం నీతో ఉన్నామని చెప్పాను. నేను అనే మాట 8 ఏళ్ల క్రితం ఉండేది. కానీ 2014 ఫిబ్రవరి 14 నాకు 7గురితో విజయవాడలో తమ్ముడు పెట్రోల్ మందిరంలోనో ఇంట్లోనో ఐఎఫ్జేగా ప్రారంభించినప్పుడు నేను అనే మాట భూస్థాపన చేయబడింది. ఆ రోజు నుంచి మేము మెల్లిగా అది మనము ఇప్పుడు పెద్ద ప్రభంజనం. హీనపక్షం 3-4 వేల మంది సేవకులయ్యాం. ఏ చిన్న కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మనపక్షంగా మోకరించి చేతులెత్తి కన్నీరు పెట్టుకునే వాళ్ళు 100 మంది అయ్యారు. దేవుని కృపలో ఒక రెల్లు వంటి వారు బలమైన రాయి వలె ఇప్పటికీ మార్చబడ్డారు. ఒరుగుతున్న కంచెగా ఉండిన వారు ఒక ప్రాకారముగా నిలవబడ్డారు. తరుమబడుచున్న వారు ఆశ్రయపురమయ్యారు. ఎన్నిక లేని వారు మంచి ప్రసంగికులుగా, నాయకులుగా ఎదిగారు. ఇదంతా మనం అనే కృపలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఆశీర్వాదం కనుక ఈ జనంలో, ఈ మనములో, ఈ ప్రపంచంలో మీరు ఒకరు ముఖ్యులు, మాకు ప్రియులు. ప్రభు రాకడ వరకు కలిసి సాగుదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఈనాటి